సకల సంతోషమన్న పదివేలు ఏడేడు సుఖపూరమన్న పదివేలు సకల సంతోషమన్నవతార వందు 10,000 వాడ పాడలు నాయ వారంతం నాది 10,000 మాటేడు మావురాని 10,000 ఎడల జోరాని 10,000 చెప్పేడు దాని ఇదికైన విడా 10,000 సకల సంతోషమన్న విడా 10,000 మాటలవతార వందు దగ్గర మాటనే 10,000 సకల సంతోషం వందు 10,000 ఇదే విడా 10,000 వాడికి వారంతం పోలే 10,000 ఎడికి 19 ఏళ్ళు అయింది మీ బోనాలు చేయబట్టి 19 ఏళ్ళు అంత సంతోషం ఉంటది అమ్మవారి ప్రచాండం అంత బాగుంటది పిల్ల చెల్లెలు ఎప్పుడు ఎల్లకాలం కూడా బాగుంటది అంత సకల సంతోషంతో జరుగుతుంది ఏడేడ బోనాలు చేస్తాం అమ్మవారికి సంతోషంగా ఉంటది ప్రతి సంవత్సరం ఫస్ట్ బోనం రోజు ఫస్ట్ బోనం చేయగానే కంపల్సరీ అమ్మవారికి మానసిక ఆశీర్వాదం ఇచ్చిపోతాం అమ్మవారికి బోనాల పండుగ శుభాకాంక్షలు గోల్కొండ బోనాలు అయితే తొలి బోనం సమర్పిస్తున్నారు మనమైతే అక్కడ ఉన్నాం ఇక్కడ కొందరితో మాట్లాడి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు చందనగర్ నుంచి వచ్చాను ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నారు ఒక 3-5 ఇయర్స్ నుంచి వస్తున్నాను చాలా బాగా చేస్తారు చాలా బాగుంటుంది ఇక్కడ మీకు ఇక్కడ అంటే గోల్కొండ అనగానే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి గోల్కొండ అనగానే మాకు ప్రతి సంవత్సరం అమ్మవారి గుర్తొస్తుంది అలాగే అమ్మవారి ఆశీస్సులు అలాగే అందరికీ ఉండాలని కోరుకుంటున్నా ప్రతి సంవత్సరం చేస్తారు చాలా బాగుంటుంది అందరూ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అనిపిస్తుంది మీకు ఇక్కడ సకల సంతోషం ఆటపాట ఆనందంతో గోల్కొండ బోనం ఫస్ట్ తీయడం ప్రత్యేకత ఏంటి సంతోషం ఆటపాట ఆనందంతో నా కొల్లారి అంత నేను చేరుకుంటున్నా కదనే బోనాలతోటి నేను ఆటపాట ఆనందంతోటి ఒక పూజల తప్పు సప్పుళ్లతోటి నాకు ఇలా ఎక్కుతున్నా కదనే నా గోపురానికి నా గుడికి నా కొల్లారికి నేను చేరుకుంటా ఇంకేమి కావాలో చెప్పండి బిడ్డ సంతోషం అన్న కదా ఈ సంవత్సరం కాలం ఎలా ఉండబోతుందంటే ఏదున్నా కానీ వెనక ముందు తప్పకుండా కోరింది కనుక ఒకరోజు వెనక ముందు తప్పకుండా నెరవేరుస్తా తప్పకుండా అనుకున్నట్టు కోరింది పొంగులేసే భారం నాది వర్షాలు పడతాయా తప్పకుండా వర్షాలు కోరిన పొంగుల వర్షాలు కురిపించే భారం నాది తప్పకుండా కాకపోతే కొంచెం వెనక ముందుంది బిడ్డ ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారా ఏదున్నా నేను అంటున్నా కదా బాల నా వారం అంటున్నా కదా సంతోషం అంటున్నా కదా నేను అందరినీ ఏదున్నా కానీ ముందుతోటి కనుక ముందు నడిపించి వెనక ఉండి చూసేదాన్ని నేనున్నా ముందు తోవనాదుకో కాపాడుతూ ఫస్ట్ బోనం వచ్చింది కదా గోల్కొండ బోనం ఫస్ట్ తీయడానికి ప్రత్యేకత కలరా రాకుండా ఆనాటి నుంచి నిజానాల నుంచి ఇప్పటి వరకు అమ్మవారి బోనం ఎక్కిస్తే నైవేద్యం ఆమెకు పెడితే ఇప్పటి వరకు అందరినీ చల్లగా కాపాడుతుంది తెలంగాణనే కాదు భారతదేశమే కాదు ప్రపంచం అంతా చల్లగా కాపాడుతుంది ఆమె ఇప్పటి వరకు అయినా కానీ ఆమెకు బోనం సఫలమిచ్చుకుంటే సాకలు పోస్తే చాలు అమ్మ అందరినీ చల్లగా చూస్తుంది గోల్కొండ బోనం ఫస్ట్ తీయడానికి ప్రత్యేకత ఏమిటి మిగతా బోనాలకి గోల్కొండ బోనాలకి తేడా ఏంటి అమ్మల కన్నా అమ్మ జగదంబ ముందుగా ప్రారంభమైంది గోల్కొండ కోటలో గొల్లకు సమర్పించిన బోనం మొదలు దాని తర్వాత తెలంగాణలో బోనం అనేది స్టార్ట్ అందుకని దీనికి ప్రత్యేకత ఉన్నది బోనం చేస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది 5 సంవత్సరాల నుంచి బోనం చేస్తున్నాను చాలా బాగా అనిపిస్తుంది నా పేరు కృతికా బోనం జోగిపేట నుంచి వచ్చాను నేను నాకు సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది అధికార లాంఛనాలు ఎలా అనిపించినాయి ఇక్కడ ఏర్పాట్లన్నీ మీకు ఎలా ఏర్పాట్లన్నీ చాలా బాగా ఉన్నాయి బాగా చేస్తారు ఏర్పాట్లు 5 సంవత్సరాల నుంచి మీకు అంత మంచి జరిగింది అంత మంచి జరిగింది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం తొలి బోనం తొలి ఆదివారం బోనం ఎక్కిస్తాం అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలి అమ్మవారి అనుగ్రహం అందరికి ఉండాలి అందరూ బాగుండాలి అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ బోనం చేస్తున్నారు మేము మా మనమని వచ్చాడు పిలిచి వచ్చినాము దిల్సుగారికి ప్రతి ఏటా చేస్తాడు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు 5 ఏళ్ళు 6 ఏళ్ళ సార్ చేస్తాడు ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఏర్పాట్లు అంటే ఎట్లా ఉన్నాయి ఏమైనా ఇబ్బంది పడ్డారా ఏమి ఇబ్బంది లేదు మంచిగా అన్ని మంచిగా చాలా సంతోషంగా ఉందా బాగుంది సంవత్సరం వర్షాలు మంచిగా పడతాయని అంటున్నారు మరి ఏమంటారు ఏం లేదు మంచిగా అంతా బాగుంది ఎక్కడి నుంచి వచ్చారు
వస్తారు ఇక్కడ